హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి. సో ఐ హోప్ అందరూ వీడియోస్ చూస్తున్నారు, బట్ ఎంకరేజ్ మాత్రం చేయట్లేదండి. సో ప్లీజ్ ఏమనుకోవద్దు. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే సపోర్ట్ చేయాలనుకుంటే నచ్చితేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేవి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. పీపుల్కి తొందరగా కనెక్ట్ అవ్వడానికి అండ్ ఛానల్ గ్రోత్కి తొందరగా రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంతకు మించి ఇంకేమీ లేదు. సో మీకు కనుక నచ్చితే కంప్లీట్గా మీరు సాటిస్ఫై అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ గ్రోత్ కోసం ప్లీజ్ షేర్ చేయండి. పదే పదే ప్రతి వీడియోకి చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే వ్యూస్ వస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా కొంచెం సబ్స్క్రిప్షన్ కూడా వస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా, సో నేను పెట్టే ఎఫర్ట్కి కొద్దిగా నా ప్రతిఫలం అనేది కనిపిస్తూ ఉంటే మనిషికి కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది అనమాట. దట్స్ ఇట్, అంతకు మించి ఇంకేమీ లేదు. కమింగ్ టు బ్యాక్, అంటే నాతో పాటు సపోర్ట్ చేసేవాళ్ళని కాదండి. అంటే మామూలుగా ఛానల్ చూస్తూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారు కదా, సో కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట ఈ రిక్వెస్ట్. అంతకు మించి ఏమీ లేదు. సపోర్ట్ చేసేవాళ్ళు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు కాబట్టి ప్రత్యేకంగా అడగాల్సిన పని లేదు అదనమాట. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే ఇది ఒక డే అనమాట. సో డేలో మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నాకు ఎంతవరకు విజిబిలిటీ అయిందో అంతవరకు మీతో ఎక్స్ప్లెయిన్ చేసి సో వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను అట్లా. సో మరొక చిన్న విన్నపం ఏంటంటే, ఇక్కడ కొంచెం వర్క్ జరుగుతుందండి. సో కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు డే అండ్ నైట్ వర్క్ చేస్తారు కాబట్టి నైట్ టైం కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉందన్నమాట. సో తద్వారా మీకు వీడియోలో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే దయచేసి కొంచెం ఓపికగా చూడండి. ఆల్మోస్ట్ సాధ్యమైనంత వరకు సౌండ్ తక్కువ వస్తుందని అనుకుంటున్నాను. సో అట్లా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది సండే రోజు నేను అసలు వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఎందుకు అంటే అసలు నాకు ఇంకా ఆ రోజు కొంచెం కంప్లీట్గా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో కుకింగ్ కూడా ఏమీ లేదు. యాజ్ యూజువల్ కొంచెం లేట్గా లేచున్నాను. సో 6:30 7కి లేచి ఇంకా ఆ రోజు డే అంతా స్పెషల్ కూడా ఏమీ లేదు. జస్ట్ ఆలుగడ్డ కర్రీ వండుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అట్లా ఉండిపోయా అనమాట. సో ఇంక ఇదేమో మండే రోజు వ్లాగ్. మండే నుంచి కంటిన్యూ చేశాను. సో మండే మార్నింగ్ యాజ్ యూజువల్ ప్రిపరేషన్ కాబట్టి సో నేను ఇంకా దోసకాయలు ఉంటే అవి కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని చక్కగా దోసకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ కొన్ని వాటర్ పడ్డాయి. మా పాపేమో లేట్ అయిపోతుందని చెప్పేసి రెడీగా ఉంటుంది. ముందు తన వర్క్ అయిపోతే ఇక నాకు కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది ఉండదన్నమాట. స్పెషల్లీ యాక్చువల్లీ సండే రోజు కంప్లీట్గా కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నానంటే ఇంక అసలు ఏం వర్క్ అనేది పట్టుకోను అనమాట. సో అట్లా తనకి హెడ్ బాత్ చేయించాను కానీ బట్ హెయిర్కి ఈవినింగ్ ఆయిల్ అనేది అప్లై చేయలేదు. ఇప్పుడు దూతా ఉంటే ఇక చుక్కలు కనిపిస్తాయి. సో నాకేమో కానీ తనకైతే పాపం చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. డైరెక్ట్ ఆయిల్ పెట్టి అప్పటికప్పుడు హెయిర్ కోమ్ చేయాలంటే చాలా హెక్టిక్గా ఉంటుంది తనకు. దానికి తోడు ఊరికే అది ఏమంటారు చిక్కులు పడిపోతూ ఉంటుంది కర్లీ హెయిర్ కాబట్టి. ఇంక అట్లా విరబూసుకొని వచ్చి కొన్ని వాటర్ పడ్డాయి తుడవమ్మ అంటే మంచిగా హెయిర్ లీవ్ చేసుకొని అట్లనే డైరెక్ట్ వచ్చేసింది. సో ఒక్క క్షణం ఆ కర్ర హెయిర్ అంతా లీవ్ చేసుకునే వరకు చూసి నేను నవ్వొచ్చేసింది నాకు. సో అదనమాట సంగతి. సో కంప్లీట్గా ఇది మండే రోజు వరకేనండి వ్లాగ్. ఏంటి అంటే కుదిరిన కాడికి తీసాను అనమాట, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా. సో అట్లా ఈ వ్లాగ్ అనేది తీసి పెడుతున్నాను అనమాట. ఏంటంటే ఒక్కొక్కసారి నాకు అస్సలు కుదరదు. అందుకని చెప్పేసి నాకు ఎంతవరకు కుదురుతుందో అంతవరకే వ్లాగ్ అనేది షూట్ చేసేసుకొని సర్టన్ ఆఫ్ టైం డ్యూరేషన్ అనేది పెట్టుకొని నేను ఏదైనా ఒక కంటెంట్ క్రియేట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా ఒక కొత్త విషయం షేర్ చేయడం కానీ దిస్ కైండ్ ఆఫ్ వేలో నేను వ్లాగ్స్ అనేవి పెడుతూ ఉంటాను అనమాట. సో ఎనీవేస్ ఏది ఎలా ఉన్నప్పటికీ బిహైండ్ ద వాయిస్ ఓవర్ కానీ లేకపోతే నేను చెప్పే ఏదైనా కంటెంట్ కానీ లేకపోతే ఇంకా
ఓవరాల్‌గా నా వ్లాగ్స్ గానీ మీకు నచ్చితే ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి. ప్లీజ్ దయచేసి కొంచెం షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఇంత ఎఫర్ట్ పెట్టినప్పుడు కనీసం మంత్‌లీ ఒక్క సబ్స్క్రిప్షన్ గూడా రాలేదనుకోండి చాలా బాధ అనిపిస్తది. సో, నేను బయట వర్క్, ఇంట్లో వర్క్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ రెగ్యులర్‌గా అప్పుడప్పుడు డింకి కొట్టినా గానీ సో, పెడుతున్నప్పుడు కొంచెం వస్తే మంచిగా అనిపిస్తది. అంతే. ఇంకిక్కడ మా పాపకి హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేస్తున్నాను. పాపం లేయర్ బై లేయరు చాలా క్లియర్‌గా పెడతాననమాట. ఎందుకు అంటే మామూలుగానే రెగ్యులర్‌గా ఆ నూనె పెట్టకపోతే ఆ జుట్టు అస్సలు అనగదు. కంపలేసినట్టు లేచిపోతది రేకంప మాదిరి. సో, సండే రోజు ఎలాగో ఆయిల్ పెట్టలేదు కాబట్టి మంచిగా ఆయిల్‌లో నానబెట్టి చక్కగా ఇట్లా పట్టుకుంటే కారేటట్టు అట్లా పెట్టి అప్పుడు దువ్వి ఏస్తే అప్పుడుంటది. లేకపోతే అసలు బాబోయ్! తనకు గూడా భలే చిరాకొచ్చేస్తది. ఏంటంటే ఉట్టిగే నొప్పొస్తది. పోనీ హెయిరు థిక్‌నెస్ కూడా లేదు. కొంచెం మందం ఉంది అంటే ఓకే. కొంచెం గట్టిగా తువ్వినా గానీ. ఇంకిక్కడేమో ఆమె మంచిగా రిబ్బన్‌లు ఉతుక్కొని చక్కగా ఐరన్ చేసుకుంది. నేను చెప్పున్నా చిన్నప్పుడు చక్కగా నేను గూడా రిబ్బన్‌లు మంచిగా ఐరన్ చేస్తుండే ఉతికితే కొత్త వాటిలాగా కనబడతాయి. నీట్‌గా గూడా ఉంటాయనంటే ఇంక అట్లనే ఉతుక్కొని సండే రోజు అవి మంచిగా ఐరన్ చేసుకొని అట్లా పెట్టుకుందనమాట ఫోల్డ్ చేసి. సో, అదే ఇక్కడ మీతోని షేర్ చేసుకొని చూపిస్తున్నా అనమాట. సో, హెయిర్ కోంబ్ అయిపోయిన తర్వాత కంప్లీట్‌గా ఇక్కడ హ్యాండ్ వాష్ చేసి, హ్యాండ్స్ వాష్ చేసుకోకపోతే ఆ జిడ్డు అసలు పోనే పోదు. అంత ట్యాన్ ఎందుకుంటదో అర్థం కాదు. మామూలుగా మనం ఆయిల్ కుక్ చేసినప్పుడు ఏదన్నా ఆయిల్ పట్టుకున్నప్పుడు అంతా ఉండదు గానీ జిడ్డు. మామూలుగా హెయిర్ కోంబ్ చేసినప్పుడు, ఆ ఆయిల్ పెట్టి కోంబ్ చేసినప్పుడు చేతులు భలే జిడ్డయిపోతాయి. నాకు భలే చిరాకనిపిస్తది. ఇక్కడే ఒక 1 మినిట్, 1 ½ మినిట్ నేను వాష్ చేస్తూనే ఉంటా రోజు. సో, ఈ గోలంతా పక్కన పెడితే సైమల్టేనియస్‌గా ఇంకా ఎలాగో కూర పొయ్యి మీద ఏసా కాబట్టి దోసకాయ చక్కగా ఉడికిపోయిందనమాట. సో, అట్లా నేను కుకింగ్ అనేది ఫినిష్ చేసేసాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్‌గా వీడియోసు 9:30-10 లేకపోతే కొంచెం లేట్ అయిందంటే 10:30కి అప్‌లోడ్ అవుతూ ఉంటాయి గదా! ఒక్క నిమిషం అండి. సో, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇట్లా దీపారాధన చేసుకున్నా అనమాట నేను. అప్పటికి లేట్ అయిపోతుంది. గబగబా ఇక మండే కాబట్టి సో, దీపారాధన చేసుకొని మీకు ఒక చిన్న లుక్ అనేది చూపిస్తున్నా. సో, అయితే 9:30-10:30 అట్లా అవుతుంది కాబట్టి సో, నైట్ ఒకవేళ చూడలేకపోయినా నా వీడియోస్ మార్నింగ్ అన్నా చూడండి. ఎందుకు మార్నింగ్ అప్‌లోడ్ చేయడం కుదరదు నాకు వర్క్ ఉంటది కాబట్టి. సో, ఒకవేళ టైమ్ సెట్ చేసుకొని పెడదాము అంటే అది ఎంతవరకు అవుతదో ఒకసారి చెక్ చేసుకుంటా నేను గూడా వీడియోస్ ఎడిటింగ్ కంపల్సరీ ఈవినింగే పడతది నాకు. సో, మార్నింగ్ కుదరదు గాబట్టి అట్లా అదొక రిక్వెస్ట్ అనమాట. కమింగ్ టు బ్యాక్ ఇంకా ఇక్కడ ఈవినింగ్ వచ్చేసరికి ఇక మార్నింగ్ ఎలా అయితే వెజిల్స్ కంప్లీట్‌గా క్లీన్ చేసేసుకొని ఒక్కటి కూడా లేకుండా ఫ్రెష్‌గా కడిగేసుకొని వెళ్ళిపోతా. వంట చేసేటప్పుడే ఎక్స్‌ట్రాక్స్ ఏమన్నా పడినా గానీ అప్పటికప్పుడు కడిగేస్తా అనమాట. ఎందుకంటే అవి ఒక్కరోజు మనం నెగ్లెక్ట్ చేశామనుకోండి కంప్లీట్‌గా ఇట్లా పేరుకుంటాయి. సో, ఈవినింగ్ యాజ్ యూజువల్ ఎప్పుడు నేను కర్రీ అనేది ఏమి ఉండవు. ఒక రైస్ ఒక్కటే పెట్టుకుంటా. సో, సండేది ఆలు ఉంది. మార్నింగ్‌ది కొద్దిగా దోసకాయ ఉంది కాబట్టి నాకు సరిపోతది. రైస్ ఒక్కటే అయితే సరిపోతది. సో, అది మా పాప పెట్టేస్తది కాబట్టి రాగలనే కొంచెం టీ తాగేసి ఇంకా అట్లా టీ గిన్నెలు, తర్వాత బాక్సులు ఇవన్నీ ఫినిష్ చేసేసి చక్కగా నీట్‌గా కడిగి పెట్టేసుకుంటా అనమాట. అండ్ ఇంకొక విషయం ఈ మధ్య మా బాబు తొందరగా ఎళ్తున్నాడు స్కూల్‌కి. సో, వాడేమో ఆల్రెడీ ఖోఖోలో ఉన్నాడు, తర్వాత కబడ్డీలో ఉన్నాడు, తర్వాత వాలీబాల్‌లో ఉన్నాడు, తర్వాత మార్చ్ ఫస్ట్ ఉన్నాడు. మార్చ్ ఫస్ట్‌లో తర్వాత ట్రంపెట్ ఉంటది గదా! అది ప్లే చేస్తాడనమాట. సో, ఇవన్నీ ఉన్నాయి. దానికి తోడు వాడికి ఇండిపెండెన్స్ డేకి పియానో ఒక సాంగ్ హమ్ జేయాలని జెప్పేసి ప్లే జేపిస్తున్నారు. సో, వాడేం జేశాడంటే స్పీచ్ గూడా నేనే ఇస్తా అని అడిగిండంట. "ఒరేయ్! ఎన్నిట్లో దూరుతావురా నువ్వు" అని జెప్పి వాళ్ళ పీఈటీ సారు అరిచారనమాట. సో, ఇవన్నీ సైమల్టేనియస్‌గా ఒకటే రోజు అవుతాయి గాబట్టి అన్నిట్లో
పార్టిసిపేట్ చేయడం చాలా కష్టమవుతది. కొంచెం రెస్ట్ ఇచ్చుకో అనంటే, ఇంటికొచ్చాకేమో నేను గూడా అన్నా, "ఎన్నిట్లో దూరుతావురా నువ్వు" అనంటే వాడంటాడు, "మమ్మ నువ్వేగా అన్నిట్లో పార్టిసిపేషన్ చేయాలి. సక్సెసో లేకపోతే ఫెయిల్యూరో అది వదిలిపెట్టేస్తే పార్టిసిపేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ అని చెప్తావు గదా!" అని చెప్పి మళ్ళీ నన్నే క్వెషన్ చేస్తున్నాడు. సో, చెయ్యాలి. బట్ ఏంటి అంటే కొంచెం టైమ్ టేకింగ్ ఉంటది. దానికి కూడా కొంచెం మేనేజ్ చేసుకోవాలి కాబట్టి, సో, ఒ ఒకసారి ఒక టర్మ్‌లో కొన్ని పార్టిసిపేట్ చేయాలి. ఒక టర్మ్‌లో కొన్ని చేయాలి. ఎందుకు అంటే అన్నీ ఒకటేసారంటే ఇబ్బందయిపోతది గదా! ఆల్మోస్ట్ 7:30కే ఉరుకుతున్నాడు మాక్సిమం. సో, ఆటో దొరకకపోతే కొంచెం లేట్ అయినా గానీ పాపం ఈవినింగ్ గూడా ప్రాక్టీస్ చేపిస్తున్నారంట. అట్లా. సో, ఇగ నెక్స్ట్ డే అంటే ఆల్మోస్ట్ వెనస్‌డే నుంచి వాడికి కంప్లీట్‌గా ఇంకా ఈవినింగ్ గూడా లేట్ అయిపోతది. మరెప్పుడొస్తాడో ఇక చూడాలి. అది సంగతి. సో, అట్లా అయిపోతుంది వాడితోని. సో, అట్లా గూడా నాకు మార్నింగ్ చాలా ఎర్లీగా చేసుకోవాల్సొస్తుంది వర్క్ అనేది. ముందు పిల్లలది ఏదన్నా ఉంటే అది ఫినిష్ చేసుకున్న తర్వాత నాది కొంచెం వెనక ముందైనా అడ్జస్ట్ చేసుకొని నా వర్క్ నేను చూసుకుంటా అనమాట. ఇంక అట్లా ఈవినింగ్ రాగలనే ముందు గిన్నెలేమన్నా ఉంటే అవన్నీ కడిగేస్తా. బాక్స్ గిన్నెలు కానీ, కొంచెం రైస్ పెడతాను గదా! ఆ బౌలు, కర్రీ అయితే మార్నింగ్ వండంగాల్నే మళ్ళీ దాన్ని వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసి, మళ్ళీ మార్నింగ్ సైమల్టేనియస్‌గా క్లీన్ చేసేస్తా. టైం ఎంత అడ్జస్టబుల్ అయితే అంతవరకు మొత్తం అన్నీ క్లీన్‌గా పెట్టేసుకుంటా. ఎందుకు అంటే, మనము బయట నుంచి రాంగాల్నే లేకపోతే ఎక్కడికన్నా బయటికెళ్ళామనుకోండి, ఇల్లు మనసుకి ప్రశాంతతనివ్వాలనమాట. సో, క్లమ్జీగా, డిస్టర్బెన్సీగా అక్కడ ఇన్నిన్ని కుప్పలు కుప్పలు బట్టలు, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ చిందరవందరగా అట్లా ఉంటే మైండ్ చాలా డిస్టర్బెన్స్‌గా అయిపోతది. ఇంట్లో ఎవ్వరం ఉండలేము. ఒక 10 నిమిషాలు కూర్చోవాలనిపిస్తది ఎవరికైనా రాంగాల్నే ఒక అరగంట. అసలు ఎటు తిరిగొచ్చినా ఇంట్లో అడ్డం పడితే బావుండని గూడా అనిపిస్తా ఉంటది. సో, అట్లా అనిపిచ్చాలి అంటే ఇల్లు చాలా నీట్‌గా ఉంచుకోవాలి సాధ్యమైనంత వరకు. ఉన్నంతలోనే. అంత ఏమంటారు ముక్కిపోయిన వాసన దట్ కైండ్ ఆఫ్ స్మెల్స్ గానీ, థింగ్స్ గానీ అన్నెసెసరీగా పేర్చుకోవడం నాకైతే హెక్టిక్ ఒస్తది. చెప్పుకుంటూ పోతే నాకు చాలా చిరాకులేస్తదనమాట. సో, మీకేమన్నా అనిపిస్తే కొంచెం ఇగ్నోర్ జేయండి. సో, నాకదొస్తే ఇగ చిరాకులేస్తది. ఇట్లనే వాగుతా ఉంటా. సో, అట్లా ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత టీ తాగేసి కొంచెం రిలాక్స్‌గా అనిపిస్తే ఇక అప్పుడు ప్రశాంతంగా కూర్చొని నెక్స్ట్ డేకి క్యాప్సికమ్ తెచ్చుకొనున్నాను. సో, అవన్నీ చక్కగా బయట కూర్చొని కొంచెం బయట మంచిగా ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుందండి. చక్కగా ఇంట్లో అయితే ఉక్కిపోతుంది. సో, పిల్లలు గూడా వచ్చున్నారు. మా పాప, మా బాబుతోని చదువుకోవడానికి. ఇంకా వాళ్ళని గూడా నేనేమి అనను. చక్కగా వచ్చి కూర్చొని చదువుకుంటారు. అండ్ వాళ్ళ మమ్మీ గూడా చెప్తూ ఉంటారు, "కొంచెం ఎర్లీగా వస్తే వాళ్ళకి గూడా వర్క్ ఇవ్వు. రెగ్యులర్‌గా వాళ్ళు గూడా చేస్తూ ఉంటారని." సో, వాళ్ళకి ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవి చేసుకోమని రెగ్యులర్‌గా మనము ఏమన్నా వర్క్స్ ఇవ్వడం గానీ, వాళ్ళ సబ్జెక్ట్‌లోని క్వెషన్ అండ్ ఆన్సర్స్ గానీ, ఇవి చదువుకోమని చెప్పడం గానీ, అట్లా చేస్తూ ఉంటా. సో, వాళ్ళు గూడా వర్క్ ఫినిష్ చేసుకుంటారు. సో, అట్లా వాళ్ళు రీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడో, లేకపోతే కొంచెం నా వర్క్ ఏదన్నా అయిపోయినప్పుడో, మళ్ళీ నేను ఎడిటింగ్ ఇవన్నీ పెట్టుకుంటాననమాట. సో, ఇంకా మండే రోజు ఈవినింగ్ అట్లా బయట కూర్చొని క్యాప్సికమ్ చక్కగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నా. మార్నింగ్‌కి మళ్ళీ ఇబ్బందయిపోతది అప్పటికప్పుడు కట్ చేయాలంటే. దానికి తోడు ఈ క్యాప్సికమ్ అంటే నాకు భలే చిరాకు. ప్రాపర్ కటింగ్ అనేది అస్సలు రాదు. అక్కలు బుక్కలు వస్తా ఉంటాయి. అందుకోసమనే ముందే కట్ చేసుకొని పెట్టేసుకున్నామనుకోండి, మార్నింగ్‌కి కొంచెం ఈజీ అయిపోతది వర్క్ అనమాట. సో, అది. సో, ఇంకిక్కడ మీరు గమనించారా? యాక్చువల్లీ అంతకుముందు చామంతి మొక్కలు తెచ్చుకున్నా గదా! అందులో యెల్లో కలర్ బతికిందండి. కొంచెం రెడ్డిష్‌గా ఉండేది మాత్రము బాగా ఎండిపోతుందనమాట. ఎందుకో ఏమో తెలీదు. ఒక కొమ్మ అయితే కొంచెం గ్రీన్‌గా ఉంది. దేవుడి దయ వల్ల అది గూడా బతికితే బావుంటదనమాట. సో, ఈవినింగ్ వరకే ఈ వ్లాగ్ అనేది పెడుతున్నానండి. నెక్స్ట్ డే అనేది పోస్ట్ చేస్తాను. ఇప్పటికే లెంత్ అయిపోయింది. సో, ఇప్పుడిప్పుడే తప్పటడుగులో ఏయో ఒక అడుగులు ఏస్తున్నాను కాబట్టి కొంచెం మెల్లిమెల్లిగా నేర్చుకొని కొంచెం అప్డేట్ అవుతాను. అప్పటి వరకు కొంచెం నచ్చితే సపోర్ట్ చేయండి. ఇట్స్ ఫైనల్ రిక్వెస్ట్ అనుకోండి. సో, ఇంతటితో ఈ వ్లాగ్
వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. నా వ్లాగ్స్ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అండ్ వ్లాగ్ కంటెంట్ మొత్తంలో మీకు ఏ బైట్ నచ్చింది, ఏ టాపిక్ నచ్చింది, ద వే ఆఫ్ టాకింగ్ ఎక్కడ నచ్చింది, ఏంటిదనేది ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ గానీ, సజెషన్స్ కానీ, ఏమన్నా చెప్పాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా చేయొచ్చు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీరమణ గోవింద గోవింద. ధన్యవాదాలు. ఉంటానండి మరి. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.